అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు పిల్లలకు స్నాక్స్ సాయంత్రం ఏం చేస్తున్నానంటే పాలు వేడి చేస్తున్నాను, ఫ్రెండ్స్ ఫ్రై చేస్తున్నాను. పిల్లలకు స్నాక్స్ ఆల్రెడీగా పెట్టేసాను, చూపిద్దాం అనుకున్నాను మర్చిపోయాను. ఇప్పుడు సడన్గా గుర్తుకొచ్చింది, ఎందుకని వీడియో చేసుకుంటున్నాను. ఓకే, ఇలా ఇప్పుడు మంచి నీళ్ళతో కూల్ వాటర్లో పెడితే బాగుంటుంది. ఉప్పు వేసి కొద్దిసేపు అట్లా పచ్చి వాసన పోవాలండి. ఇక మన కూల్ వాటర్లో తడుపుకుంటే దగ్గర కాదు, అంటుకోకుండా ఉంటుంది. అయిపోయింది. ఇలా ఇలా చేసుకుంటే వాటర్ పోనిద్దాం. మన ఫ్యాన్ కింద పెట్టామనుకో మన కాటన్ క్లాత్లో వాటర్ అంతా పీల్చుకుంటుంది, ఫ్రంట్ వాష్ బాగా అవుతుంది, ఇలా మంచిగా ఉంటుంది. చూడండి, ఇలా ఉండాలి. చూడండి, ఇట్లా క్లాత్ పెట్టుకోవాలి. టవలు, పిండిన టవల్ ఇది. కొంచెం ఇట్లా ఆరబెట్టి ఫ్యాన్ కింద దాని వాటర్ అంతా పీల్చుకుంటుంది, బాగుంటుంది. ఇప్పుడు మనం ఫ్రై కూడా మంచిగా చేసుకోవచ్చు. చూడండి, ఇట్లా కొంచెం ఒక 10 minutes మనం అట్లా ఉంచినాం అనుకో, వాటర్ అంతా పీల్చుకొని మనం ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుంది, బాగుంటుంది. నూనె అయితే హీట్ అయిందండి. కానీ ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుందాం మనం. ఆయిల్ అయితే తక్కువ వేసుకున్నాం, ఎందుకంటే డీప్ ఫ్రై అయితే ఆయిల్ మళ్ళీ ఎక్కువ మిగిలితే మళ్ళీ దేనికి వేస్ట్ చేయడం అని కొద్దిగానే చేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా వేసుకొని అంతే, చాలా తక్కువనే. అమ్మా, లోపల చేయబడ్డది, ఫింగర్ పడ్డది ఆయిల్లో. ఫ్రై అవుతుందండి. మన ఈ కలర్ వచ్చినప్పుడు తీసేయాలండి. నేను తీసేస్తున్నాను. ఇలా వచ్చినప్పుడు తీసేయాలి. ఇలా తీసేయాలండి. ఇలా అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, టేస్ట్ బాగా వచ్చింది కదా. నా దగ్గర టిష్యూ పేపర్ లేదండి, అందుకనే అయిపోయింది. టిష్యూ పేపర్ కచ్చి పెట్టుకుంటాను ఆయిల్ గుంజుకోవడానికని. నాకు ఒక ఫ్రెండ్స్ ఫ్రైస్ మళ్ళీ వేసుకుందాం. గమనిద్దాం. ఇంకేనా కావాలంటే నా కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు ఏమైనా రెసిపీ కావాలంటే నాకు చెప్పండి, నేను చేసి చూపిస్తాను. ప్లీజ్ పెట్టండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అంటే ఇప్పుడే కాదు, వీడియో ఎండ్ చేయట్లేదు, ఇంకా చాలా ఉంది, కాకపోతే చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మొత్తం చూడండి. ప్లీజ్ చూడండి, ఎంతమందిని మీరు సపోర్ట్ చేస్తున్నారండి. నన్ను ఒక్కదాన్ని సపోర్ట్ చేయండి. నన్ను ఒక్కదాన్ని కాదు, ఇప్పుడే నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా, నన్ను సపోర్ట్ చేయండి. మీరు చేస్తారని నేను నమ్ముతున్నాను. చూడండి, రెండో వాయి ఎట్లా వచ్చిందో, బాగా ఉంది కదా. మా వాడికైతే ఎంజాయ్, ఇలాంటి ఫుడ్ అంటే వాడికి భలే ఇష్టం, మంచిగా తింటాడు మా వాడు. మా అమ్మాయి సరిగ్గా తినదు, కానీ మా బాబు బాగా పర్లేదు, మంచిగా తింటాడు. తినాలి, మగపిల్లలు తినాలి, ఆడపిల్లలు కూడా తినాలండి.
చూడండి మా పిల్లలు ఎట్లా ఆడుతున్నారో. రాగా స్కూల్ నుంచి రాగానే ఆర్డర్ పెడితే 2 స్పెట్స్లు వచ్చాయి. వీడు కూడా తిను శృతి, ఒకటి తిను, ఏం కాదు. ఆగండి. నేను ఎప్పటి నుంచి చేస్తున్నా డాడీ. నాకు స్పెట్స్ వచ్చాయి అంటే ఎప్పుడు వచ్చాయి. నేను లెన్స్ కన్నా ఆర్డర్ పెడితే వచ్చాయి 2 స్పెట్స్, ఒకటి గ్రీన్ ఇంకోటి ఆరెంజ్. నువ్వు మ్యాజిక్ చెప్పినా నేను నార్మల్ ఉంది కదా, మీకేం కనిపించలేదు కదా. 3D బాగుంది కదా. అన్విదా టేస్ట్ ఎలా ఉంది చెప్పండి, టేస్ట్ చెప్పండి. టేస్టింగ్ టైం. ఇప్పుడు ఏం టైం? టేస్టింగ్. సాస్ కెచప్. బాగుంది. నేను ఎవరు అనుకుంటున్నారా? నేనే అభిషేక్. అబ్బా ఓరాక్షన్ చేయకు. సైడ్ వచ్చింది ఎందుకంటే ఆర్డర్ పెడితే వచ్చింది. ఒకటి ఆరెంజ్, ఒకటి గ్రీన్. చెల్లికి తీసి టేస్ట్ ఎట్లుంది చెప్పండి. చాలా బాగుంది. బాగుందా? మరి బాయ్ చెప్పండి మన సబ్స్క్రైబ్కి. సబ్స్క్రైబ్లకి బాయ్ చెప్పండి. బాయ్ అండి. బాయ్.